ప్రాణిని, అందరి యందు ప్రాణరూపముగా ఉండేది ఎవరు అంటే కామాక్షియే. భవతి అంటారు, ఉన్నది. ఈయన ఉన్నాడు, ఉన్నది, గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఉన్నాడన్న విషయం ఆయనకి తెలియదు, కానీ ఆయన విడిపోయాడని వీధిలోకి లాగేరు, ఉన్నాడనే ఉంచుతున్నాడు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది, ప్రాణరూపంలో ఆమె తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాణరూపంలో ఉండి అసలు ఆ మర్యాద, ఆ గౌరవం అది నిలబెడుతున్నది ఎవరంటే ఆవిడే. అప్పుడు సకల ప్రాణుల యొక్క హృదయముల ఎందు ఉన్నది ఆవిడే. ఆవిడ కానీ వెళ్ళిపోయింది అనుకోండి, అయిపోయింది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ లోపలికి ఊపిరి వెళ్ళొచ్చినంతసేపే బాగున్నారా బాగున్నారా బాగున్నారా. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, భార్య కూడా ఇంట్లో ఉంచండి అనదు, బయట పడుకోబెట్టేయండి అండి. కాబట్టి ఆ ఊపిరి రూపంలో తిరిగి ఆ గౌరవం ఇస్తున్నది ఎవరు అంటే ఆమె. ఆ త్రిపుర సుందరి స్తోత్రంలో అంటారు, కామాక్షి విలాసంలో, ప్రాణిని విశ్వభూతస్థా, విశ్వమునందు సమస్త భూతముల యందు ఆమెయే ఉన్నది. కాలచక్రస్వరూపిణి శ్రీకాంచీ నగరాధీశ కాంక్షితార్థ ప్రదాయిని. ఆ మహాత్రిపుర సుందరి స్వరూపమైన కామాక్షి భక్తుల యొక్క కామితములను ఈడేరుస్తోంది. అయినప్పుడు ఆమె సకల శక్తుల యొక్క స్వరూపము ఆమెయే. ఇప్పుడు మీకు తేలిగ్గా చెప్పాలి అంటే, 3 అంతస్తుల మేడ, 3 అంతస్తుల మేడలో 3వ అంతస్తు పైన ఉన్నటువంటి మేడ పైభాగంలో ఒక పెద్ద తొట్టె కట్టి నీళ్లు పోసాడు. అందులో ఉన్నటువంటి నీళ్లే 3 అంతస్తుల్లో మీరు ఏ గొట్టం విప్పినా నీళ్ళు వస్తుంటాయి. అసలు అందులో నీళ్లు లేవనుకోండి, ఏ గొట్టం విప్పితే నీళ్ళు వస్తాయి? ఏది విప్పినారో అందులో నీళ్లుంటే వస్తాయి. అలా నిజానికి ఎవరు ఏ పని చేస్తున్నా వాళ్ళు చేసేటటువంటి ఆ పని అన్న రూపంలో ఉన్నటువంటి శక్తి ఏది ఉన్నదో అది ఆమెయే. నువ్వు వింటున్నావా, నువ్వు చెప్తున్నావా, నువ్వు నడుస్తున్నావా, నువ్వు పడుకుంటున్నావా, ఆఖరికి మనోభావములు, లజ్జ ఉండవలసిన చోట సిగ్గు ఉండాలి. సిగ్గు లేదనుకోండి ప్రమాదం కాదు. నిన్నన్నా నాకేం పట్టదంటే ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం. కాబట్టి ఉండవలసిన లజ్జ ఉండాలి.